ప్యాలెట్ లో 20 రూపాయలు ఆఫర్ ఇచ్చే సాస్ వస్తుంది. అదే 100 ఉండేది ఎఫ్ఐఆర్ అయిపోతుంటది. అది నా బాటిల్ ఇట్టేనా లక్ష్మణ ప్లేట్ ప్లేట్ అంతే గట్టిగా తట్టేది గట్టిగా తట్టలే మంచి ఏదైంది. ఈసారి ప్రాక్టీస్ మ్యాచ్లు అన్ని టోర్నమెంట్లు వేసేస్తాడేమో. సౌరభ్ అన్న ఆడతారు అనుకుంటున్నా. నా మంచినా అది కూడా ఒకటే 36 కొట్టింది. వీళ్ళతో చూడు ఎవరు స్కై హిట్టర్స్ అంట 444 ఫర్ 4 చూసిన 300తో గెలిచారు చూడు వాళ్ళు. అది కూడా 300తో గెలిచారు. మనం కూడా 270తో గెలిచినాం. గెలిచినాం లాక్డౌన్ లో వాళ్ళతో వారేస్తాం. ఆ రోజు నేను సాయి కదా ఓపెనింగ్. అది 6 ఓవర్లకే 98 100 కొట్టింది. 325 ఎన్నో మన ఇంకా ఎక్కువ పోయింది. సన్ రైజర్స్ మాత్రం కొట్టింది 370 పోయిండాల్సింది. లాస్ట్ లో తగ్గింది ఆ రోజు. 6 ఓవర్లకి 105 పవర్ ప్లే లోనే అయిపోయినాయి. ఇక ఆ రోజు సేమ్ ఇంటారు. నేను కూడా ఇదే షాట్ ఆ రోజు 6 ఓవర్లకు 105 కొట్టిన చూడన్నా మంచిగా ఆడు ఏసైనా స్వీప్ లేసాయి గట్టి కొట్టు అంతే. ఆడుకొచ్చే 15-16 ఓవరే రావడాలి. ఇంకా 4 బయటకి వేసావంటే అయిపోయింది మంచిగా. నేను బౌల్డ్ అయిన దాంట్లో తప్ప మిగతా 4 వికెట్లలోనే 1 పేరు ఉందిరా. అయితే క్యాచ్ లేకపోతే బౌలర్ వాటర్ మీద ఒకటి వేరే వాడు పట్టినాడు. దాంట్లో బౌలింగ్ వాడు జస్ట్ ఓవర్ ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడు. Well played. There, bro. You should have hit it little bit harder. No, I would have played. It was not there to hit that hard. No, I would have played down. Yeah. Bad luck. Just it went straight to fielder. 50 today. We were thinking. Yeah. Malli is expecting at least 150 from you. Oh my God. 100 is 150, Not 150. 100 teams, 50 is yours. So how much I scored at least? 32 or 3. 33. It's okay, better 17 runs. You missed your 50 like 17. Few balls, na. You are. Today you played 3 weeks balls. Bro. Those balls. You played 3 weeks. I know, summer when you're there, like, it was like different feel. No. See, the thing is, when you, Malli are there, right? When I come in, I have different feel. Okay, take single, give it to them. My role is over. That's it. You people going to score run. My job, like, take single. ఆడే పెట్టొచ్చునా. Malli was there, right? Like, he was keep scoring that moment. Well, okay, he's there. Malli ayyaad banana on just for out and he Good one. What is the score? Sometimes you are too defending. Good balls also. 116. ఏది అవుటా? బ్రౌన్ బోని లెఫ్ట్ హ్యాండర్ ని. ఏది? బ్రో. నువ్వే ఆయన నాశనం చేసావు సుధాకర్. నా పోయి స్వీప్ చాట్ వేయండు. ఫస్ట్ బాల్ స్వీప్ వేసాడు. స్వీప్ ఆడాడు. స్వీప్ చాట్ ఏమంటే అవుట్ గా మనేరా. పొద్దున కూడా ఏం చెప్తాడా? పొద్దున డక్కి ఈరోజు డక్కి ఒకటే వాడు ఇప్పుడు గానే. కాదు పొద్దున కూడా డక్ అంట. మళ్ళీ ఆయన పొద్దున కూడా డక్ అంట. మొన్న ముల్లిగాడ అవుట్ అయినట్టు ఈరోజు ఈయన రెండో అప్పుడే చించింగ్ డక్ అవుట్ అయ్యిండు. ఇదే మంచి రోజు కాదన్నా. పొద్దున ఒకటే వాళ్ళేనా? పొద్దున 2 బాల్ పొద్దున ఎన్ని బాల్? షార్ట్ బాల్ కాదు. బాటం అయింది. ఆడిండి 2 బాల్ అన్నా. 2 బాల్ ఒకటి అయితే పర్లేదా? నేను ముందు కమిట్ అయిపోయింది. That was very very slow, right? Only 10 wickets. 10 wickets. ఎన్ని వికెట్లు? It's not practice match. Tournament. For them it's tournament. For us final, for them it's a league. ముందే చెప్పేంటే సాయి గారు బౌలింగ్ కొట్టేసేవాడే. ఊరికే నీకు ఒక డక్కు మిస్ అయ్యేది కదరా.
ఇప్పుడు ఎడిట్ చేద్దాంలే ఏమి మళ్ళీ ఉన్నాడు అట్లా ఎడిట్ చేయరు. అప్పుడంటే టీంని మధ్యలో యాడ్ చేస్తారు. వాడేమండు నీదేదిరా బ్యాట్ వాడు ఎంపైర్ కదా ఆయన ఆడతా మార్పియచ్చు ఏం కావాలన్నా మార్పాలి మాత్రం సరే వేరే ప్రొఫైల్ ఫ్రాడ్ రా. నువ్వు బౌలింగ్ వేస్తావు కదరా ఎందుకు నిజాయితీ ఉండాలి కాదు. నీ స్టార్ట్స్ వల్ల నీకు ఏమొస్తుంది చెప్పరా దీనివల్ల? ఏదో ఒక వద్దులే అయితే పోతే పోయింది. మనం జెన్యున్ ఉండాలి కదా. అవును అదైతే కరెక్టే. నేను అవుతాను వాడు మార్పించింది ఏంటంటే టోర్నమెంట్లో వేరే టీం పైన ఆడినాడు కాబట్టి ఆల్రెడీ అందుకు ఆడ పేరు తీపించినాడు. ఈ పక్క ఆడినారు కాబట్టి డౌటే లేదు. తిరుమల రెడ్డి సింగిల్ డిజిట్ కూడా తిరుమల రెడ్డికే దింగింది. మళ్ళీ ఇది కూడా తిరుమల మళ్ళీ తిరుమల రెడ్డికి అయితే నేను ఎప్పుడు ఆడాను ఇలా సంవత్సరంలో బాగా వేస్తాడు బ్యాట్ కొట్లే చెరుగొట్లే ఆడతాడన్నా ఏంది కాళ్ళు రెండు దగ్గర పెట్టాడు. ఇందాక వాళ్ళు ఆడి కొట్టాడు రా వాళ్ళు అతనే బౌలర్ ఎవరు స్పిన్ వేసాడుగా అన్న అవుట్ వేసాడు చూడు. పడేసి వాటర్ పట్టుకున్నావు అదే బెస్ట్. అదే నిలబడే దాంట్లో కొంచెం అట్లానే దానికి వచ్చేపు కొంచెం చూసుకుని ఆడలే. హెచ్పి టీమ్ కెప్టెన్ కూడా బండికి ఏదైనా చిలుము పట్టింటే అడయ్యి చిలుము వాటర్ పట్టుకున్నావు కనబడిందా 2012 టైంలో ఆపేశాడు ఆటలో. బయట నేను ఆడుతున్నాను కదా మనోడు కూడా మోజు వచ్చింది. బౌలింగ్ అని వేస్తాడు రెగ్యులర్గా లాంగ్ వేస్తాడు. అది ఆయన కరెక్ట్ లేదు. బాల్స్ లేయడం నేను కూడా ఫస్ట్ బాల్ నాకు వాడు వైట్ నెట్ పోతాడు జుప్పని కింద పోతాను. అయ్యా అట్టాటి దూసి వచ్చే లోపలికి ఒక్కోసారి బౌల్డ్ అయ్యేది. అట్లనే అక్రాస్ పోలే బ్యాడ్ డే చెమట పట్టించి ఎండ పట్టించి బౌల్డ్ అయినా కూడా అన్ని కూడా అయితే బ్యాట్ తగిలి బౌల్డ్ వచ్చింది బ్యాట్లో తగిలి బౌల్డ్ డైరెక్ట్ బౌల్డ్ కాలే. మనం చూసాం ఆ మ్యాచ్ రన్అట్ ఏంటి ఆడమన్నా నేను ఎంఎస్బీలో రోజు నువ్వు బయట ఫీల్డింగ్ చేసినావు. ఆ రోజు రన్అట్ కదా బౌల్డ్ వేసి బౌల్డ్ వేసి తెగినారు దాన్ని. వాటర్ 2 వికెట్లు పడింది. తీసుకో అని చెప్పలే ఉన్నాయి కదా అప్పుడే అన్న అటు పండు కోసమే బ్యాట్ పెట్టు బ్యాట్ పెట్టు. ఏం లేదు చేయడానికి 3 వికెట్లు అన్నా చూరా. సాయంత్రం బ్యాట్ ఈ రోజు బాగా వేసాడు వాడు కొంచెం బౌలింగ్. లాస్ట్ చెప్పిన తర్వాత బౌలింగ్ బాగా వేసాడు మంచిగా. నేను శ్రీరామ్ బ్రోకి ఎప్పుడు అన్యాయం చేయను బౌలింగ్ కాదు ఆయన అడుగు కాదురా నువ్వు లెఫ్ట్ ఆర్మ్ యాంగిల్ లో లెంత్ పోయినా ఎడ్జ్ ఫుల్ లెంత్ ఓకే కానీ నువ్వు పేస్ నైస్ షాట్ బాయ్. వాళ్ళు నేను సుధాకర్ రాజు బ్రో నేను పెట్టేది ఇది సుధాకర్ టీమ్ డిస్ట్రిక్ట్ టోటల్లీ డిఫరెంట్ మంది మార్నింగ్
నేను అదే చెప్పా ఆయనకి. ఎవరైనా కానీ మరి బ్యాట్ పట్టుకొని వెళ్ళలేము రాదు కదా, అంత ఘోరంగా సార్. వాళ్ళు ఏమంటే కొడతాం సిక్స్లు అన్నట్టు ఊపుతారు, కరెక్ట్ ఆదింటే పట్టుకునేది. ఈయన ఫాస్ట్ చేయకుండా స్లో వేసి నిదానంగా అదే లైన్ వేసాడు. ఎంత పాస్ చేసుకుని ఏం ప్రాబ్లం లేదు, చక్కగా యాక్సిడెంట్ స్లో వేస్తే ఇంకా స్లో వస్తుంది పిచ్చు పడిన తర్వాత. అందులో వర్షం పడి తర్వాత ఆడుతున్నారు డ్యామ్ పిచ్ మీద, అది ఇంకా స్టాప్ అవుతుంది. ఒక్క సెకండ్ చాలు స్టాప్ అయ్యేది. ఆగే వస్తుంది అన్నారు పిచ్ అంతా. అంతే కదా. నువ్వు తిన్నావా? పోరా రే, ఓవర్ అయిపోయింది. నాన్ స్ట్రైక్ లో ఉన్నాడు, పోరా తింటాడు. వీడు పోయేటట్లేదు. మనోడు చెప్పాడు 2 ఓవర్లకి బాగా ఆడతాను రిధమ్ కన్ను. ఎందుకు పొద్దున్న నేను నీళ్ళు అడిగి అవుట్ అయ్యా. సరేలే, 3 సార్లు అడిగినారా, 2 సార్లు కాలేదు లాస్ట్ లో. అంటే అప్పుడు వచ్చిండ్రు కదా అడిగినప్పుడు ఎమ్మటే, అప్పుడు రాలే ఓవర్ అంటే మధ్య. ఇప్పుడు కూడా నువ్వు ఎండమంటే పోతే కదా, లేట్ చేసి అవుట్ అవుతాడేమో. అవుట్ అయితే అట్లా వస్తాడు కదా. షాట్ వచ్చేది 4 పోయింది. అవే కదా వికెట్లు పోయేది కూడా అయ్యే. మనం బ్యాట్ కొంచెం ఫాస్ట్ బయటికి నువ్వు మరీ బాటమ్ తెలియదు నాకు. వెరీ స్లో బాల్ రైట్ లైక్. నువ్వు బాగా వేసేయాలి స్లాట్లే కానీ తడదాం అనుకున్నాడు, ఫస్ట్ బాల్ ఓపెన్ కాదు. తట్టేసాడు, పైకి లేచింది. మ్యాక్ గ్రౌండ్ కి శివన్ నాటాడు బౌలరు, అలాంటి వాళ్ళు సూపర్ రిజల్ట్ వస్తుంది. బాల్ టర్న్ అవుతుంది, శివ బౌలింగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది మ్యాచ్ లో. బౌన్స్ వస్తుంది, నాట్ ఈజీ అసలు. గుడ్ ఎఫర్ట్ బ్రో, గుడ్ ట్రై బ్రో. గుడ్ ఎఫర్ట్ సూపర్ ట్రై. రవీణకు కూడా సరిగ్గా పడుతుంది మళ్ళీ ఎత్తే. రవీణ నిదానంగా అటు సైడ్ ఆడించుకుంటే ఆఫ్ సైడ్ మళ్ళీ ట్రై చేశాడు రా. మార్నింగ్ అంతకంటే ఎక్కువ పరిగెత్తినా, మార్నింగ్ లాస్ట్ క్యాచ్ అంతకంటే ఎక్కువ ఎక్కువే. నువ్వు పరిగెత్తినావు అంటే అది కాక దాని ముందు బాల్ నువ్వు అటు సైడ్ ఆఫ్ సైడ్కి వెళ్ళి వచ్చినావు. ఫస్ట్ కష్టంలే, ఆల్అౌట్ కావాలని ఎంత పరిగెత్తి నా బాల్ చేతిలో పడింది, ఇడిస్తే ఇట్లా పెట్టి ఇట్లా పడింది, అంటే ఎగిరిపోయి ముందర పడింది. ఫస్ట్ నువ్వు జడ్జ్ లేదు, నీ దగ్గరకు వస్తుంది అనుకున్నావు నువ్వు. అది బెండ పట్ట నాకు వంగలేకనే ఉంది. ఇంకా అది కొంచెం డైవ్ చేస్తే కూడా క్యాచ్ ఈక్వల్గా వాడే ఆడికి పరిగెత్తాడు అన్న, నిల్చుండే పట్టుకుని అట్టు వచ్చి పడతాం. టెక్నిక్ పిల్లోడు, అకాడమీ పిల్లోడు కదా, వాడేం కదిలింది లేదు కదా. ఫస్ట్ దానికి కదలేదు, సెకండ్ దానికి కదిలేడు. సెకండ్ దానికి ఎక్కువ దూరం సెకండ్ దానికి కన్ఫ్యూజన్, రఘు అన్న వల్ల ఈడు వల్ల. బాగా తీసుకున్నాడు వాడు, ఈడు తీసుకుంటున్నాడు క్యాచ్. వాడు కడుపు మిస్ అయినా కూడా ఇట్లా అది వేసుకొచ్చాను, చేతుల్లో మిస్ అయినా ఇట్లా జారే అవసరం లేదురా, బౌన్సే కావాలి. ఇట్లా పట్టుకున్నప్పుడు ఏమైనా ఇట్లా బౌన్స్ అయినప్పుడు మళ్ళీ నువ్వు రీబౌండ్ తీసుకొచ్చు దాన్ని. mistake for every ball, like he's keep telling anything to the bowler. అట్టిబండి ఒలిచి పెట్టి తినిపి That is keep telling someone other thing. I mean he bowled good. మళ్ళా వాళ్ళు అవన్నీ గ్లౌలు యాడ్ తీస్తారు తినిపి. Like each and every bowler like bowl. వాడు ఏందాక నాన్ స్ట్రైక్ లో ఉన్నాడు, పోరా తింటాడు అంటే ఇప్పుడు స్ట్రైక్ లో ఉన్నప్పుడు పోతాడు. It's okay, he can eat now also. వికెట్ పడింది కదా మనవాడిది. He can eat now also. నములుకుంటే కొట్టాలా. శివాగ్ ఆడతామని పాట పాడుకుంటూ పాట సూర్య గాడు నవ్వులుతానే ఉంటాడు, తింటానే ఉంటాడు ఎప్పుడు. వాడు పిచ్చులో అయినా తింటాడు, బయట అయినా తింటా ఉంటాడు. అదే వాడిని తీసేస్తారు అనుకుంటే ఇంకా తీసేయడం లేదు కెప్టెన్ గా. T20కి ఇంక వాడు అవసరం లేదబ్బా, శ్రేయాస్ అయ్యర్ను పెట్టుకుంటే మేలు అని ప్లేస్ లో. కన్సిస్టెన్సీ ఉంటుంది. ఈడు వేస్ట్. ఏమంటే ఏదో చేసిండ్రు,
వాళ్ళకి పొరకు ఉండిచ్చారు, వానికి పేరు వీళ్ళకి పేరు సరిపోయింది చాలు. యాక్చువల్గా ఏంటంటే హార్దిక్ పాండే గాని పక్కన వేయాలా, ఎవరిని వేయాలని తెలియలే. అందుకని ఎప్పుడు ఫిట్ ఉంటాడో ఎప్పుడు injury అవుతాడో తెలియలే. ఇంకా ఎవరు కన్సిస్టెంట్ గా ఉండే ఆ టైంలో వాడు అప్పుడు బాగా ఆడుతా ఉన్నాడు. వాడు T20 మంచి బ్యాట్స్మెన్ లే అప్పుడు అయినా, ఇప్పుడు లేదు అయితే ఇంకా గేమ్ లేదు అని కాడ. వాడు చేసిన ఈ వరల్డ్ కప్ మొత్తానికి మంచి పని ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ US తో గెలిపాడు. మ్యాచ్ ఆడి గెలిపించిండా? అదొకటే. వాడు safe అయినాడు. అది ఓడిపోయింటే కూడా వాడు కూడా సల్మాన్ ఆగా అయిన రోజు 50 కొట్టడానికి మాట్లాడుకో, ఫోన్ మాట్లాడాలి. అలీ ఆగా గాడే అవు. అందరికి మ్యాచ్ ఫీజు కట్టాను లేరు, వాళ్ళకి కూడా బ్యాటింగ్ రావద్దు పాపం. విష్ణు ఆడారా? రారా విష్ణు. వాడు అందరికి పాపం న్యాయం చేయాలని ఫస్ట్ అవుట్ వేస్తే వాడి వన్ ఫీజు ఎవరో కడతామన్నారంట బ్యాట్స్మెన్. దరిద్రం రా, మంచి క్యాచ్ స్లిప్ లో ఎగిరి పట్టాడు. నువ్వు రాకపోతే మాకు మంత్రాలు వేసి పూజ చేయడానికి. ఏమిరా రాలేదు? ఏదో లాస్ట్ పని అంటాడు వాడు. సుబ్బన్న డక్కోట भाई ఏంది నువ్వు డక్కోటా? ఊరి నీ పాస్ शशि और 7 ball duckout today. రీసెంట్ టైం 3 Second to 3. ఏంది నువ్వు అంతసేపు He played only that bowler. శ్రీరామ్ నీకేదో శుద్రపూజ చేసినట్టున్నాడు. 4 लोग हां 2 डबल वो तो कैंसिल नहीं हुआ నాటౌట్ ఉంటున్నాడు, యావరేజ్ గాల్లో ఉంది. సుబ్బుకి ఛాన్స్ ఎక్కువ ఇవ్వాలని చెప్పి నేను ఈ రోజు పక్కాగా ప్లాన్ చేసి 1 ఓవర్ బొమ్మన్నా. కాదు సుబ్బు, ఆ రోజు PSG అదేంది नहीं मैं तो अप्रूव किया था ఆ రోజు కన్ను పడింది నీ మీద. 250 ఏమో నీ స్ట్రైక్ ఆ రోజు యావరేజ్. जो होगा तो भी हम ऐसे ही कर सकते हैं मैसेज देगा वो नॉट ఏంద్రా రవి ఎక్స్‌కోట్ డక్కోట Oh, 3 duck. మళ్ళా చెప్పారంటే రవి అన్న డక్కోట. Who is on the call? Vishnu. నువ్వు వచ్చింటే ఓపెనింగ్ పంపించు, నీ వికెట్ తలిపాయన నువ్వు రాకపోతే సాయిగా అందించినాం. ओके Nice shot, Prasad. या రంపర్నా బౌలింగ్ చక్కగా వికెట్ కొట్టేదాన్ని. శ్రీరామ్ బై లోపల వాళ్ళ తమ్ముడు గద పట్టుకొని రెడీగా ఉన్నాడు. that one also we have to pay and gas also we have to, because that is also they gave notice, right? I sent you the notice, right? They gave ఫస్ట్ కొట్టాలి. He would have hit it first. ఫస్ట్ అటెంప్ట్ ఇట్ వాస్ ఛాన్స్. दोनों का मेन అది అవ్వదన్నమాట. ये मंथ भी हो जाएगा तो పోయి లాస్ట్ దాకా ఆడితే ఓ బాల్ डस्टबिन का पहला కొడతాడు. देना है also डस्टबिन we have to give early yeah అన్ని ఇయర్ లెవెల్. ఏది లేదు మనకి చెప్తాను. और ये बिन डस्टबिन का क्या करना हाँ वही देना होता है మరి రజనీ కాదురా, రజనీష్ గారికి మంచిగా ఒకటి వీడియో తీసి ఇచ్చినావా? పులిచి ఆడి కాదు. రీల్స్ చంపుతాడు. 16 బాల్ ఆడినాడు ఓపెనింగ్ పోయి. సీన్ చూడేం బాగుందో. ఆడిపోయి నేను ఓపెనింగ్ పంపిస్తాను, నాకు అర్థంగా షాట్ పోయిందిలే. ఇందాక మిస్ చేసింది అతనేనా? ఓ ఎల్లు ఆడు ఎవరు ఆడు ఓవర్లు ఉండయా? క్యాచ్ ని అప్రిషియేట్ Keep watching the ball, Lakshman. శివ మంచిగా ఓవర్లు ఉన్నాయి. ఊరికే వేయద్దు వికెట్, చంపాల్సిందే. లక్ష్మణ్ అన్న ఆడుకో కొద్దిసేపు, 30 కొట్టాలి. ఏదో 30 ఓవర్లు ఆడితే చాలు రా బాబు. 250 20 ప్లేయింగ్ గుడ్ బ్రో. ఇప్పుడు ప్లే ఫర్ Nice shot. He judged nicely. He took very nicely. సెంతిల్ బ్రో క్షత్ర పూజలు చేసి వచ్చాడు. పోయి వచ్చినాక ఫోన్ ఇస్తాం అడుగు. 3 నుంచి 5 పోయిందా? లక్ష్మణ్ నాతో ఆడిచ్చి ఆ రోజు 25 కొట్టించిన కదా. 5.28 ఉంది. ఇంకేం రా, బెస్ట్ స్కోర్ ఎంత? 47. ఆ రోజు నేను ఎల్బిడబ్ల్యూ దగ్గర.
ఆ పై నుంచి కొట్టేసి ఆ బాల్ ఆడిన క్యాచ్కి లేస్తుంది, అది పై నుంచి కొట్టాలంటే బ్యాట్కి కొట్టాలండి, పైకి ఇట్లా బ్యాట్ ఈ ప్లేస్లో స్లైస్ కొట్టాలి మరి. షాట్ బాయ్. అవుట్ కావడానికి కాదు, స్కోర్ కొట్టడానికి చెయ్యి. 7 down. 7 down. ఏం చేస్తున్నావు? 8, 9, 10. 20-30 అన్నా కొట్టే నీకు చాలా ఆశలు ఉన్నాయి. 11 మంది ఉండేది మనం కరెక్ట్ గా. Hey, shot Rashman. అంత చిన్నగా ఆడతారు, స్పీడ్ దిగితే వస్తాడు. డబుల్ రన్ ఆడతా అని చెప్పి పిలిపించాం. ఇంకొకరు ఎవరు ఉన్నారు? అంతేనా? 7 వికెట్స్. 7 down. మీరు పిచ్చిలే ఆడుతున్నాడు బాగుంది. నువ్వైతే 6 కొట్టేవాడు మేము. నువ్వు పోతాడు రాష్ట్ర వేసాడు. Shot boy. నో బాల్ నా. No ball. Nice shot ra. ప్రసాద్ 40 ఉన్నాయా? మార్నింగ్ నాకు ఒకటి పడిన లెట్ ఫుల్ టాస్. Probably. 4 తలకు 4. 4. He'll start now. He'll be keep scolding only. అవునా? 40. Exactly 40 ra. For every ball, right? He was keep scolding the ball. 148. Every ball, like, he keeps scolding only. ఎందుకు బ్రో ఓపెనింగ్ వచ్చి 6లు కొట్టాలా? షాట్ బాయ్. Nice shot ra. Well played ra Prasad. జస్ట్ అన్నీ కన్నా బ్లౌజ్ కొత్తగా ఉండేట్టున్నావే. కొత్త కొన్నా. ఎందుకు అవసరమా? నాకు ఇచ్చే ఎక్కువ స్కోర్ కొడతాను. తీసుకో అయితే 5,000. ఏం తెలియా? నేను 3,000 పెట్టుకున్నా. 2,000 ఎక్కువ అయితే 3,000 పెట్టుకున్నా. 2,000 అన్న లాభం ఇవ్వ. మేము బరుగుడ్డాది. దీనికి సేఫ్టీ పాలిస్తుంది 500 ఇస్తాలే. 5,000 ఇస్తే ఇచ్చా. 270. ఉండు దీన్ని వేసుకుంది. సగం చేసుకోండి పేమెంట్. 2,500 నువ్వు పే చేయి అయితే చేసి ఒక మాట. నాకే కాలిపోతానే వంటి తినుకుంటా. వాడు నువ్వు పోతానులే బ్యాట్ తినుకుంటా అంటున్నాడు. తీసుకోండి ఏమి బ్యాట్ తీసుకుంటే ఏమి బ్యాట్ తీసుకుని ఎస్జీ ఆడేసినారు నువ్వు. ఇంట్లోనే అది నువ్వు ఆడకపోతే ఎండిపోతుంది చెక్క. అదే వానికి చెప్తున్నా రిపేర్ చేయించుకుంటా ఆడుకోండి అని. వానికి లేదు కదా బ్యాట్, ఎండిపోతుంది అది కొంచెం. నాకు సుబ్బు అని ఏదో ఒకటి తెచ్చిద్దే బ్యాట్. ఆడితే పోతే ఓపెన్ అవుతాయి. నేను సుబ్బు అని నమ్ముకునే ఉన్నా. అదే ట్రిమ్ చేసి గమ్ వేసి కొంచెము పౌడర్ వేస్తాడు. నువ్వు ఎక్కువ రోజులు అట్లా పెట్టేసినావు అనుకో, ఎండిపోయి వెయిట్ అయిపోతుంది నీకు. లేదంటే కేఎస్ఐలు బాగానే ఉన్నాయా బ్యాట్లు? మళ్ళీ నువ్వు రిపేర్ చేయించినా కూడా సెట్ కాదు అది. ఇంకా కొంచెం ఇటుగా కనెక్ట్ అయ్యింటే కూడా యాడ బ్యాగు వేరే చూసిన బ్యాగ్ చూడండి బాగుంది. ఇది సూపర్ ఉంది ఈ బ్యాగ్ అయితే. 2 బాగుంది బ్యాగ్. బెంగళూరులో ఎంత? ఏ బ్యాగ్ కిట్టా? 10-2 9 క్రాస్ పెట్టని చాలా బాగుంది. అన్నిటి పెట్టుకున్నారు అంటే 2 సైడ్లు. మామూలు డఫల్ బ్యాగ్. నాకు పంపి మళ్ళీ నాది కావాలి, నాది పోయింది. 3,400 బాగుంది బ్యాగ్. స్పాన్సర్స్కి పంపిస్తా అది. When me Prasad playing also, at least every over we keep స్పాన్సర్స్ getting ఉంటారు, one ఎత్తుకోవాలి. boundary easy. నాకెందుకు నా ఎక్స్‌గల్ ఫ్రెండ్ గ్లౌజ్ కొనిస్తాను. మళ్ళీ నాకు అది పంపి మళ్ళీ బర్త్డేకి ఏం గిఫ్ట్ కావాలంటే ఏముంది గ్లౌజ్ ప్యాడ్స్ కొనింది. ఇప్పుడైతే గ్లౌజ్ కొనిస్తా, 2 అయితే 2 నెలల తర్వాత మళ్ళీ నాకు ఆ కిట్ ఫోన్ చేయలే ఆ రోజు నుంచి. ఆ బ్యాగ్ పంపి మళ్ళీ నాకు నా స్పాన్సర్కి పంపి. అవుట్లే మరీ వంగినాడన్న, ఎక్కువ బెండ్ అయ్యాడు. Too much. He missed 50. బ్యాట్లు పెట్టుకోవడానికి ఆడింది మళ్ళీ. ఇది లోపల ఉందా? 2 ఉన్నాయి సైడ్ చూడరా. Be careful.